కడప పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో క్లస్టర్ లెవెల్ రాష్ట్రీయ ఏక్తా పక్వా కళా ఉత్సవ్ 2024 ఘనంగా జరిగింది. కడప క్లస్టర్లోని 10 కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొని తమ ప్రతిభను చూపగా కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భిన్న సంస్కృతులతో విలసిల్లే భారతదేశంలో ఆయా కళల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడం, వాటిని కాపాడుకోవడం కోసం ఇలాంటి కళా ఉత్సవాలు దోహదపడతాయని జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ అన్నారు. ఈ రోజు కేవీ కడప కేంద్రీయ విద్యాలయ కడపలో మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా కళా ఉత్సవ్ అండ్ ఏక్తా పర్వ్ ఇక్కడ జరుపుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా మనకి 10 స్కూల్స్ నుంచి 170 దాదాపు స్టూడెంట్స్ ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇప్పటికే 5 పర్ఫార్మెన్సెస్ అయిపోయింది. సో ప్రతి స్కూల్ నుంచి ఈరోజు మనకి పేరింగ్ స్టేట్ పంజాబ్ తీసుకోవడం జరిగింది. సో మనకి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మనందరికీ తెలుసు. 2015లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది. దాంట్లోనే మనం ప్రతి సంవత్సరం ఒక స్టేట్తో పేరింగ్ చేసుకొని ఆ స్టేట్కి సంబంధించి ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ని ఇక్కడ మన స్కూల్ లెవెల్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో వేరే ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఇది ప్రమోట్ చేయడానికి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఈరోజు కేంద్రీయ విద్యాలయ కడపలో చాలా ఇది గొప్పగా కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. సో దీంట్లోనే మనకి ప్రిన్సిపల్ గారు మునేష్ మీనాజీ చాలా యాక్టివ్గా ఇది ఇక్కడ 9 స్కూల్స్ నుంచి కూడా పిల్లలు వచ్చి ఉన్నారు. ఇట్లా అందరికీ ఇక్కడే స్టే భోజనం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పిల్లల్లో ఇది యూనిటీ అండ్ డైవర్సిటీ, మన కల్చరల్ డైవర్సిటీని ప్రమోట్ చేయడం కోసం ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది.